ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య దేవాలయంలో మహావైభవపేతంగా స్వామివారి వార్షికమైనటువంటి జయంతి మహోత్సవాలకు శుభ శ్రీకారం జరిగింది. ఈ సందర్భంగా గతంలో కంటే కూడా మహావైభవాలతో ఈ ఉత్సవాన్ని మా కార్యనిర్వహణాధికారి గారు వెంకట్రావు గారి యొక్క ఔదార్యంతో, మా ధర్మాధ్యక్షులు భాస్కరాడి నరసింహమూర్తి గారి యొక్క ధర్మాధ్యక్షులు, మా ప్రధాన అర్చకత్వంలో మహావైభవంగా శుభశ్రీకారం చేయబడింది. ఈ ఉత్సవాల్లో అలంకార వైదుష్యము, మూలమంత్ర మూర్తిమంత్ర హోమాలు, జపాలు, పారాయణాలు ఇవన్నీ యథాప్రకారం విశేషంగా కొనసాగుతాయి. ప్రత్యేకంగా ఈరోజు స్వామివారికి తిరువేంకటపతిగా అలంకరింపజేసి ఏర్పాటు సేవ గావించడం జరుగుతుంది. సాయంకాలం గరుడవాహనంలో వైకుంఠవాసుడిగా స్వామి దర్శనాన్ని భక్తులకు ప్రదర్శిస్తారు. ఎప్పట్లాగా కాకుండా ఇప్పుడు ప్రస్తుతం మనం యుద్ధ భయభ్రాంతి వాతావరణంలో ఉన్నాం. అదంతా తొలగిపోవాలని దుష్ట శిక్షకుడు, శిష్ట పరిపాలకుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే అన్నట్టుగా ధర్మ సంస్థాపన కోసం స్వామి ఛంద శాసనుగా నృసింహమూర్తే పరదైవం కాబట్టి ఆ స్వామిని భక్తాదులు అందరూ కూడా వేడుకునే రకంగా మా ఆచార్యులు, ఋత్విక్కులు, యజ్ఞాచార్యులు, ధర్మకర్తలు, ఆలయ అధికారులు, ఆలయ సిబ్బంది అందరం కూడా ఈ భారత్ పాకిస్తాన్లో జరిగేటువంటి యుద్ధాన్ని నిర్మూలించడం కోసమై, ముష్కరుని మొట్టమొదటి కోసమై మేమందరం కూడా ప్రార్థన చేస్తూ వీర సైనికులకి ఆశీర్వచనాన్ని, మంగళాశాసనాన్ని అందజేస్తున్నాం. స్వస్తి. తేదీ నాడు లక్ష్మీ నృసింహస్వామి జన్మదినం సందర్భంగా ఈరోజు పుణ్యవాచనంతో ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఈరోజు స్టార్ట్ అయ్యి 3 రోజుల పాటు, ఈ 3 రోజులు కూడా ప్రజలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి కృపకి అనుజ్ఞలు కావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని 6A అండ్ 6B టెంపుల్స్, పెద్ద టెంపుల్స్ అన్నింటిలో కూడా ఈరోజు ఆపరేషన్ సింధూర్కి మద్దతుగా ఎవరైతే వీర జవాన్లు మన కోసం బోర్డర్లో పోరాడుతున్నారో వారి యొక్క క్షేమం కోసం మన యుద్ధంలో విజయం సాధించాలనే ఉద్దేశంతో అన్ని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.